నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చట్టాల పనితీరుపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సూచన. విద్యార్థులకు చట్టాలు, హక్కులు, న్యాయపరమైన అంశాలపై విస్తృత అవగాహన. ఉత్సాహంగా ప్రారంభమైన డివిజన్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొంటూ సత్తా చాటాలని అతిథుల సూచన. చట్టాలు, వాటి పనితీరు గురించి విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య సూచించారు. మంగళవారం పట్టణంలోని ఖానాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలను వివరించారు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, వాటి పనితీరుపై అవగాహన పెంపొందించుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య అన్నారు. పట్టణంలోని ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సులో భాగంగా విద్యార్థులకు న్యాయపరమైన అంశాలు, డిఎల్ఎస్ఏ ద్వారా అందించే న్యాయ సేవలు, చట్టాలు, హక్కులు తదితర అంశాలపై వివరించి చైతన్యపరిచారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటం వద్ద కొవ్వొత్తి వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలు, హక్కుల గురించి అవగాహన ఉండాలన్నారు. ఆ ఉద్దేశంతోనే సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డిఎల్ఎస్ఏ ద్వారా అందించే న్యాయపరమైన సేవలను తెలియజేశారు. అట్లాగే చట్టాల గురించి కనీస అవగాహన కల్పిస్తూ ఉంటాము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనకి కొన్ని వేల చట్టాలు ఉన్నాయి, ఒక 5,000 చిల్లర చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నిటికీ కూడా మూల రూపం అంటే ఫాదర్ ఆఫ్ ఆల్ లాస్ ఏంటంటే కాన్స్టిట్యూషన్. మనకి రాజ్యాంగం నుంచే మనం ఈ చట్టాలన్నిటినీ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో అంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో ప్రధానంగా మనకి హక్కుల గురించి, బాధ్యతల గురించి చెప్తారు. ఏ హక్కుల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎవరెవరు ఎలా బాధ్యతగా ఉండాలి, ఆ హక్కుల్ని ఉల్లంఘిస్తే ఏ చట్టాలు ఫోర్స్లోకి వస్తాయి అనేది చెప్పడానికే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము. ఆదిలాబాద్ డివిజన్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలను ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఐటీడీఏ నిహారిక హాజరై పోటీలను ప్రారంభించారు. ఆశ్రమ పాఠశాలకు చెందిన అండర్ 14, 17 బాలబాలికలకు వేర్వేరుగా వివిధ క్రీడాంశాల్లో పోటీలను జరపగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొంటూ ఉత్తమ ఫలితాలను సాధించాలని ట్రైబల్ వెల్ఫేర్ ఏటీడీఓ నిహారిక అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ డివిజన్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఆమె హాజరై పోటీలను ప్రారంభించారు. ఆశ్రమ పాఠశాలకు చెందిన అండర్ 14, 17 బాలబాలికలకు వేరువేరుగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్, చెస్, క్యారమ్, ఆర్చరీ తదితర పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, ఎస్ఓఎఫ్ కార్యదర్శి కాంతారావు, క్రీడల ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గోపాల్, రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం పట్ల ఏటీడీఓ నిహారిక అభినందనలు తెలియజేశారు. డివిజనల్, జోనల్, రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. క్రీడల ద్వారా ఉజ్వల భవిష్యత్తును పొందవచ్చని పేర్కొన్నారు. ఓడిన వారు నిరాశ చెందకుండా మళ్లీ వచ్చే పోటీల కోసం సన్నద్ధం కావాలన్నారు. ప్రతి విద్యార్థి చాలా ఉత్సాహంగా పాల్గొనాలి. అందరి ఫేస్లో ఆ గ్లో అయితే కనిపిస్తుంది. మేము విన్ అవుతాం, జోనల్కి వెళ్తాం, అలాగే స్టేట్కి కూడా వెళ్తాం అన్నట్టు కనిపిస్తుంది. ఏదైతే ఉత్సాహం ఉందో అది మీరు కంటిన్యూ చేసుకోవాలి. ఎవరైతే విన్ అవ్వలేదో, జోనల్కి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు ఎటువంటి నిరుత్సాహపడకూడదు. నెక్స్ట్ ఇయర్ కోసం ట్రై చేసుకోవాలి. మనకి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్, కాబట్టి ఇంకా ప్రాక్టీస్ బాగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందించాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
రైతులకు 2 లక్షల రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడం లేదని, రైతు బీమా ప్రీమియం సైతం చెల్లించడం లేదన్నారు. అర్హులైన వారికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు హామీలు ఊసెత్తడం లేదని మండిపడ్డారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేం ప్రభుత్వంలో రాగానే వీళ్ళు ఓన్లీ పట్టదారులకే ఇస్తున్నారు, వ్యవసాయాలకు. మేము కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి ఆ విధంగా వాగ్దానాలు చేసి ఇప్పుడు మేమెప్పుడు చెప్పినామని వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు. అంటే వాళ్ళు మంత్రి ఒకటి అంటారు, ముఖ్యమంత్రి ఒక మాట అంటే ప్రభుత్వం అధికారులు కూడా విసిగెచ్చిపోతున్నారు. ఈరోజు అసలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం పైన సమాధానం ఇవ్వలేక ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో ఈరోజు అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం, రైతులను ఆదుకోవాలి. అంతకుముందు మండలంలోని ఖోడద్ గ్రామంలో ఎల్మ రాకేష్ రెడ్డి సతీమణి రుతుజారెడ్డి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి ఇంటికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. రుతుజారెడ్డి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తోట వెంకటేష్, అధికార ప్రతినిధి కిరణ్, అబ్దుల్లా, కేదారేశ్వర్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, తోట శ్రీనివాస్, ఆశన్న యాదవ్, సతీష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల పరిసరాలను శుభ్రపరిచారు. ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకొని సమాజంలోని రుగ్మతలను పారదోరాలని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అన్నారు. కళాశాలలో మంగళవారం జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సేవ, విద్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ సేవా పథకం భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రీడలతో నిర్వహించే భారత ప్రభుత్వ రంగ సేవా కార్యక్రమమని అన్నారు. సమాజ సేవ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసే లక్ష్యంతో రూపొందించారన్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి మరెన్నో సేవ, పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వామ్యులై కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి దేశానికి సేవ చేయాలని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించి పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌక్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. అనంతరం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నాయకులు మండిపడ్డారు. అమెరికా పర్యటనలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అస్తక్ సుభాష్ అన్నారు. మంగళవారం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌక్లో నిరసన తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంత తోపులాట జరిగింది. ధర్నాలో జిల్లా ఇన్ఛార్జ్ సందీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి ధరంపాల్, బండారి అశోక్, దేవన్న, కిషోర్, సునీల్, సంజీవ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు అస్తాక్ సుభాష్ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ దళితుల వ్యతిరేకమని రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో నిరూపితమైందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలుత ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పడం సరికాదన్నారు. దళితుల అభ్యున్నతిని కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ గారు మరి అమెరికాలో పర్యటన చేస్తూ పర్యటన సందర్భంగా మరి మేము అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను వెంటనే తొలగిస్తామని అనడం అనేది చాలా మా ఎస్సీ ఎస్టీ ప్రజానికానికి చాలా బాధాకరమైన ఆందోళనకరమైన విషయము. మరి ఈ సందర్భంగా మరి మా బీజేపీ జాతీయ నాయకత్వము మరియు రాష్ట్ర నాయకత్వము పిలుపు మేరకు ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లను తొలగించడం అనే ఆ మాటపై మరి ఖండిస్తూ అటు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో మరి రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దానం చేయడం అనేది జరిగింది. స్మైల్ సొసైటీ అధ్యక్షులు కేమ శ్రీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగానే స్థానిక రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా దృక్పథాన్ని చాటారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై సొసైటీ సభ్యులను అభినందించారు. సమాజ హితాన్ని కోరుతూ స్వచ్ఛంద సంస్థల తరఫున విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, వీరిని ఆదర్శంగా తీసుకుంటూ మరింత మంది సమాజ శ్రేయస్సు కోసం ముందుకు రావాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో తనదైన గుర్తింపు సాధించిన స్మైల్ సొసైటీ అధ్యక్షులు కేమ శ్రీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా దాదాపు 30 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు కేమ శ్రీకాంత్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అతిథులు రక్తదానం చేసిన వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా కళావతి బ్లడ్ బ్యాంక్ సెంటర్లోనూ సొసైటీ ప్రతినిధులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. సొసైటీ సభ్యులు మహమ్మద్ రఫీ, సాయిగౌడ్, కిరణ్, విశాల్, సురేష్, రామకృష్ణరాజు, రాకేష్, శశికాంత్, రాహుల్, రాధాకృష్ణ, మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ స్మైల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం రోగుల సహాయకులకు అన్నదానం చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారని అన్నారు. అదేవిధంగా అవసరమైన సమయంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సమాజ హితం కోసం పాటుపడుతున్న సొసైటీ సభ్యుల సేవలను కొనియాడారు. సో ఈ రోజుతో 2 years అయిందట, నేను ఇప్పుడే తెలుసుకున్నా. సో 2 years సందర్భంగా కూడా నేను అర్థం జరుగుతున్నా. అదేవిధంగా ఈ రోజు అయితే స్మైల్ ప్రెసిడెంట్ ప్లస్ మరి కొన్ని ఎన్జిఓస్ ఆర్గనైజ్ ఉన్నాయి, వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ రోజు కేమ శ్రీకాంత్ గారు బ్లడ్ చెకప్ కావచ్చు, అన్నదాన కార్యక్రమం కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఎన్ఎస్ఎస్ డే సందర్భంగా శ్రీ మహాత్మా బసవేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో వ్యాసరచన ఉపన్యాస పోటీలను నిర్వహించారు. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్వామి వివేకానంద జీవిత చరిత్రపై పోటీలను జరపగా యువతీ యువకులు ఆసక్తిగా పాల్గొన్నారు. విద్యార్థుల ఉపన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు విజయ్ పాల్కట్ మాట్లాడుతూ మహనీయుల జీవన విధానం, వారి త్యాగాలను నేటి తరం తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. యువత నైతిక విలువలను పెంపొందించుకుంటూ ఉజ్వల భవిత పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రవి, సందీప్, రాజు తదితరులు పాల్గొన్నారు. భీంపూర్ మండలం అర్లిటీలో ప్రతి ఏడు నిర్వహించే కొంచావలి దర్గా జాతరను ఘనంగా జరుపుకున్నారు. జాతర సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. అర్లిటీ చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. జాతర సందర్భంగా వెలిసిన దుకాణాల వద్ద కొనుగోళ్లతో సందడి కనిపించింది. ఇదిలా ఉంటే బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఇంతకుముందు కూడా వచ్చినాం, కానీ గెలిచిన తర్వాత మనం మొట్టమొదటిసారిగా ఇక్కడ దర్శన భాగ్యం కలిగించింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి గ్రామంలో ఆర్లీ గ్రామస్తులకు ప్రత్యేకంగా మనము శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి లంక జమున అన్నారు. ఈ నెల 25వ తేదీన చేపట్టనున్న మహాసభకు సంబంధించిన వివరాలను స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు.
మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలి. అట్లనే మహిళా సంఘానికి రాష్ట్రం నుండి మహేశ్వరి గారు అట్లనే ఆశలత గారు హాజరవుతున్నారు. స్థలం సుందరయ్య భవనం. ఎవరైతే మహిళా సంఘానికి ఆదర్శంగా ఉండి విరాళాలు అందించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. హిందీ డైలీ పత్రిక సంపాదకులు సందేశ్ భరద్వాజ్ను సత్యశోధక సమాజ్ స్థాపన 151వ దినోత్సవాన్ని పురస్కరించుకొని హిందీ భాషా సేవా సమితి జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సన్మాన గ్రహీత సందేశ్ భరద్వాజ్ మాట్లాడుతూ హిందీ భాషాభివృద్ధి కోసం సమితి సభ్యులు గత 10 సంవత్సరాలుగా నిరంతర కృషి చేస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం హిందీ దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో జరుపుతూ సాహితీవేత్తల్ని, హిందీ భాషా ప్రేమికుల్ని, పండితుల్ని, విద్యార్థుల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో హిందీ సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే, మధుబావల్కర్, सांबन्ना शिंदे, चंद्रशेखर, अंबेकर, जावेद अली तदितरुलु पाल्गोन्नारु. शोरा है कि आदिलाबाद के अंदर हमारे साथी सहयोगी मित्र सुकुमार और बावलकर साहब, सांबन्ना साहब और शेखर साहब और हमारे जावेद साहब తాంసీ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో మహాజన సమావేశాన్ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. సమావేశంలో భాగంగా సీఈఓ కేశవ్ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ధనుంజయ్, డైరెక్టర్లు రమేష్, చంద్రన్న, ఫుల్చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధన్వర్ష్, కర్షక్ మిత్ర వంటి అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా రుణమాఫీపై ఆందోళన చెందవద్దని అన్నారు. దాదాపు జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి లోనింగ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో లోనింగ్లు మొన్న ఒక కొత్త కార్యక్రమం కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ధన్వర్ష డిపాజిట్ అని కేవలం 8 సంవత్సరాలు 9 నెలలకి పూర్తి డిపాజిట్ ₹1,00,000 డిపాజిట్ అయిపోతుంది. జిల్లాలో సోయా కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు అందరికీ పని కల్పించాలని క్రాంతికారి హమాలీ సొసైటీ డైరెక్టర్ ఎల్లుల సంతోష్ కోరారు. ఈ మేరకు మంగళవారం అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మార్కెట్ కమిటీ ఏడీ శ్రీనివాస్లను కలిసి వినతి పత్రం అందించారు. అన్ని మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఇదే వృత్తిపై ఆధారపడిన సొసైటీ సభ్యులకు తొలి ప్రాధాన్యం కల్పించాలని స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కోరారు. మార్కెట్ యార్డ్లో సోయాబీన్ కొనుగోళ్ల కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అట్టి సందర్భంగా ఈరోజు మా క్రాంతికారి హమాలీ యూనియన్ కార్మికులకు పని కల్పించాలని చెప్పేసి అదనపు కలెక్టర్ జేసీ మేడం గారి దగ్గరికి పోయి అడగడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చట్టాల పనితీరుపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సూచన. విద్యార్థులకు చట్టాలు, హక్కులు, న్యాయపరమైన అంశాలపై విస్తృత అవగాహన. ఉత్సాహంగా ప్రారంభమైన డివిజన్ స్థాయి గిరిజన క్రీడోత్సవాలు. క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొంటూ సత్తా చాటాలని అతిథుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.